ఆయనను మోసేటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. వేములవాడ మున్సిపాలిటీకి బీఆర్ఎస్ బీజేపీ చేసిందేమీ లేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేములవాడను అభివృద్ధి చేస్తారని చెప్పారు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 28 వార్డులకు సంబంధించినటువంటి ఆశావాహులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా కానీ మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ఎన్నికల్లో ఆయా వార్డు నుంచి అభ్యర్థుల ఎంపికను సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతుల్లో ఆయా బూత్ కమిటీకి సంబంధించి బిఎల్ఏలకు సంబంధించి ఇందిరమ్మ కమిటీలు సీనియర్ నాయకుల యొక్క సలహాలు సూచనతోటి అభ్యర్థులు ఎంపిక చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫలాలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జరుగుతున్నటువంటి తీరుతెన్నులను ఏవైతే అమలు చేస్తున్నటువంటి పేదలకు ఉపయోగపడేటువంటి స్కీముల్ని ప్రజలకు చెప్తూ ఈరోజు రైతులకు రుణమాఫీ చేసినటువంటి అంశం, 200 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి గృహజ్యోతి కార్యక్రమాన్ని, ఆర్టీసీ బస్సులో ఆడతలు ఉచిత ప్రయాణం చేస్తున్నటువంటి అంశాన్ని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సంబంధించినటువంటి అంశము, రేషన్ కార్డులు అందివ్వడము, దానిపై సన్నబించేటువంటి కార్యక్రమం కూడా ప్రజలకు చెబుతూ ముందుకు పోయే క్రమంలో ప్రధానంగా వేములవాడ పట్టణ ప్రజలు గత 50 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వారి స్వప్నము, కళ, రోడ్డు వెడల్పుకు సంబంధించింది పూర్తవుతున్నటువంటి